హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మండే రోజు వ్లాగ్, మా ఋషిబాబు బర్త్డే రోజు వ్లాగ్ అండి. అండ్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకే చూడండి. ఇందులో నేను ఫస్ట్ టైం తీసుకున్న డైమండ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను. సండే రోజు షాపింగ్కి వెళ్ళామండి. పేమెంట్ ఇష్యూలో కొంచెం పేమెంట్ దగ్గర కొంచెం చేంజెస్ రావడం వల్ల పేమెంట్ అయితే చేయలేదు. ఇంక వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తాను. పాపం అండి, మా వాడికి చూసారు కదా, ఆ దోమలు కుట్టేసి అలా చీమ్లాగా వచ్చేసి అలా చుక్కలాగా అయిపోయింది. కరెక్ట్గా ఏదో బుగ్గకు చుక్క పెట్టినట్టు అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేసేసి రెడీ అయిపోయాడు. ఈ డ్రెస్ తీసుకున్నామని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. ఇలా మంచిగా రెడీ అయిపోయాడండి. భలే క్యూట్గా అనిపించాడు మార్నింగ్ లేచేసరికి. నేనైతే కొంచెం లేట్గానే లేచాను, ఎందుకో అయిపోయింది అయితే తగ్గలేదండి. ఇంకా ఐ డ్రాప్స్ వేసుకుంటూనే ఉన్నాను. లేచేసరికి మంచిగా మా హస్బెండ్ అయితే రెడీ చేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అది పౌడర్తో అలా బొట్టు పెట్టమ్మా బాగుంటుంది కదా అనేసి ఇంకా పౌడర్తో అలా బొట్టు పెట్టాను. మా చిన్నోడు చూడండి అసలు ఎలా పరుగులు పెడతాడో. ముందైతే స్కూల్కి డ్రాప్ చేసేటప్పుడు అలా వెళ్తూ ఉండేవాడు కదా, ఇప్పుడు కూడా అలానే అనుకుంటున్నాడు. పాపం అండి, ఇంకా రోజు ఏడుస్తూనే ఉంటాడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇంకా మా మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు ఇంకా మంచిగా ఆనియన్ వేసి చేసింది. ఇక్కడ మా వాడేమో నన్ను తిననీయట్లేదు. మా మమ్మీ దోశలు వేస్తుంటే మా మమ్మీ అప్పటికి 4-5 సార్లు పిలిచారు, వశిష్ట వశిష్ట అన్న, అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా నేను కొంచెం గట్టిగా అరిచేసాను అనుకోండి, వెళ్ళేసి ఇంకా మా మమ్మీ సంకెక్కేస్తాడు. మా మమ్మీది కొంచెం ఎక్కువ గారాబం చేస్తారండి. మా చిన్నోడి విషయంలో అయితే అసలు ఫుల్ గారాబం. అండ్ మా చిన్నోడు చేసేవన్నీ కూడా సేమ్ మా మమ్మీకి అయితే మా అక్కే గుర్తొస్తూ ఉంటుందంట. అదే చెప్తూ ఉంటారు అమ్మ అయితే, సేమ్ అక్క కూడా ఇలానే చేసేదమ్మా అనేసి. ఇంకా మా మమ్మీ చూడండి ఆ ప్రేమ ఎత్తుకొని మరీ దోశలు వేసేస్తుంది. అంత ఎక్కువ ఉంటుంది అన్నట్టు వాళ్ళ బాండింగ్ అయితే. అదే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా మమ్మీ ఉన్నారు కాబట్టి ఆ డేస్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. లేదంటే అమ్మో ఎలా ఉండేయో ఏంటో. అమ్మ అయితే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ అయినా అన్నీ కూడా మా మమ్మీయే చూసుకుంటారు. అండ్ పిల్లోని కూడా మమ్మీయే పట్టుకుంటూ ఉంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. అండ్ ఇవాళ మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. నేను రీసెంట్గా అగారో నుంచి ఈ ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నాను. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుందండి. ఎట్ ఏ టైం మనం అయితే 8 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. మనకైతే ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇది చూసారు కదా, ఇదైతే ఎగ్ మనం పెట్టేసుకొని బాయిల్ చేసుకునే ట్రే అండి. అండ్ ఇదైతే లిడ్, మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఎగ్ పౌచ్ ఇచ్చారండి. ఇందులో మనము ఎగ్ కొట్టేసుకొని అదైతే బాయిల్ చేసుకోవచ్చు. అండ్ మెజరింగ్ కప్పు, దాని కింద చిన్న నీళ్ళు కూడా ఇచ్చారు. మనము ఎంత వాటర్ వేసుకొని కొంతమందికి మీడియం కొంచెం హాఫ్ బాయిల్ లాగా మీడియం బాయిల్ లాగా అలా డిఫరెంట్ టైప్లో తినాలని ఉంటుంది కదా. ఆ మెజరింగ్ కప్తో ఎంత వాటర్ అయితే వేసేసుకుంటామో అలా అయితే బాయిల్ అయిపోతాయి. 120 ml వాటర్ అయితే నేను వేసేసాను. ఇలా ఎగ్స్కి అయితే చిన్న డాట్ అయితే పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్లు అసలు బాయిల్ చేసేటప్పుడు పగలవు, పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. అండ్ ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మనం పెట్టేసి వదిలేసామనుకోండి హ్యాపీగా ఆగిపోతుంది అన్నట్టు. మనం చూస్తూ ఉండాల్సిన పని అయితే లేదు. ఫస్ట్ అయితే నేను నార్మల్గా ఎగ్స్ బాయిల్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఎగ్ పౌచ్ చేసేసి నేనైతే బాయిల్ చేస్తున్నానండి. ఇది కొంచెం మనము నూనె రాసేసుకొని అందులో ఎగ్గులు కొట్టేసుకొని కొంచెము ఉప్పు పసుపు కారం అయితే వేసేసాను. మనము ఇందులో ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చండి. సేమ్ ఈ ఎగ్గులు వేసిన ప్లేస్లో నార్మల్గా మనము డోక్లా కానీ అండ్ ఇడ్లీ కానీ అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూద్దాము అసలు ఎగ్గులు ఎలా బాయిల్ అయ్యాయో. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయో. హ్యాపీగా మార్నింగ్ టైంలో మనం ఇలా అయితే ఎగ్గులు బాయిల్ చేసేసుకోవచ్చండి. పెట్టేసి వదిలేసామనుకోండి హ్యాపీగా ఇవైతే బాయిల్ అయిపోతాయి. ఎట్ ఏ టైం 8 ఎగ్స్ అయితే మనమైతే బాయిల్ చేసుకోవచ్చు. ఇవి కూడా చూసారు కదా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది కదా. ఇవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. మనం వీటితోనైతే మంచిగా కట్ చేసుకొని కూడా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. ఈ గ్రాండ్ ఎగ్ బాయిలర్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎగ్లే కాదండి, నార్మల్గా మీట్ అయినా వెజిటేబుల్స్ అయినా అవి కూడా బాయిల్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఎగ్ పౌచ్ ఇది ఇచ్చారు కదా, దానిపైన వెజిటేబుల్స్ పెట్టేసుకొని ఆన్ చేసేస్తే హ్యాపీగా బాయిల్ అయిపోతాయి. అండ్ ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరైనా మీకు కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేయండి. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా హెల్ప్ఫుల్ మార్నింగ్ టైంలో అయితే. ఇంకా దీన్ని యూస్ చేశాక ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని యూస్ చేసుకోవడమే. నెక్స్ట్
ఇంకా నేనైతే హెడ్ బాత్ అయితే చేసేసాను. యాక్చువల్‌గా కేక్ కటింగ్ అంతా కూడా ఇంట్లో చేయట్లేదు. ఎందుకంటే ఇది కొత్తిల్లు కదండీ. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా హస్బెండ్ అయితే స్కూల్లోనే సెలబ్రేట్ చేద్దాము అలా అయితే చెప్పారు. సరే ఇంకా పిల్లల కోసమని నేనైతే కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. అంటే ఇంకా ఇక్కడ ఎవరికి ఇవ్వడానికి లేదు కదా, అందుకే స్కూల్లో అందరి పిల్లలకి ఇచ్చేద్దాం అనుకున్నాము. మా ఋషి స్కూల్లో అయితే ఒక 25 మెంబర్స్ ఉంటారంట. ఇంకా అంటే ఋషి క్లాస్లో అయితే ఒక 5-6 మెంబర్స్ ఉంటారంట. ఇంకా 5-6 మెంబర్స్కి ఎందుకులే అందరికీ ఇచ్చేద్దాం అనేసి ఇలా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడే ఇవి తెచ్చేసానండి. ఇందులో పెన్సిల్, స్కేలు, ఇలా అయితే ఎరైజర్, షార్ప్నర్ ఇలా చిన్న ప్యాక్ లాగా వచ్చింది. ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. 25 రూపీస్ అంట ఒక్క ప్యాక్. మనకి 23 రూపీస్గా ఎంతకో వచ్చింది అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. ఇవైతే ఇంకా 25 తీసుకొచ్చేసానండి. దానికి తోడు ఒక 5 స్టార్ చాక్లెట్, ఒకటి బిస్కెట్ అయితే ఇచ్చాను. యాక్చువల్ కప్ కేక్స్ తీసుకెళ్దాము అనుకున్నాను, కానీ మ్యామ్ లాస్ట్ టైము ఎవరో అంటే తీసుకొస్తే వాళ్ళకి కొంచెము పడక మోషన్స్ లాగా అలా అయితే అయ్యాయంట. మళ్ళీ ఎందుకులే పడతాయో పడయో అనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒకటి చాక్లెట్ అండ్ ఇదైతే తీసుకున్నాను. యాక్చువల్గా మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేద్దాము అనుకున్నాను, కానీ నాకు గిఫ్ట్ కవర్స్ అదంతా దొరకలేదండి. ఇంకా స్కూల్లో అంటే మా ఋషి క్లాస్లోనే ఇంకొక అబ్బాయిది March 6th రోజు బర్త్డే అంట. మా ఋషి బెస్ట్ ఫ్రెండ్ అట అండి. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అమ్మ తన బర్త్డే ఉందమ్మా అంటే ఇంకా ఇదైతే తీసుకున్నాను. క్రేయాన్స్ ఇది తనకి స్పెషల్గా ఇద్దాము అంటే మళ్ళీ మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా, తన బర్త్డేకి అయితే స్కూల్కి వెళ్ళాడు ఋషి. ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎంతైనా పిల్లలు, చెప్పండి. అందుకే ఇంకా అది కూడా తీసుకున్నాను. నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్ నుంచే వచ్చేస్తాను అని చెప్పారు. అంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, నేను స్కూల్కి వచ్చేస్తాను, కేక్ తీసుకొని నువ్వు ఇంటి దగ్గర నుంచి త్వరగా వచ్చాయని చెప్పారు. కానీ నాకేమో చాలా ట్రై చేశానండి, అస్సలు క్యాబ్ బుక్ అవ్వలేదు. నేనైతే నార్మల్గా రోజు ఆటోలో వెళ్తాను, ఎందుకంటే ఆటో కొంచెం తక్కువ అవుతుంది కదా కంపేర్ టు క్యాబ్. అస్సలు బుక్ అవ్వలేదు. అప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ 12కి పిల్లలందరూ వెళ్ళిపోతారు కదా. ఇంకా మా హస్బెండ్ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఒక క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాను. నా పనులు ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఎందుకో అండి లేట్ అవుతూనే ఉంటాయి. ఇంకా దీని తర్వాత అయితే మళ్ళీ అక్కడికి షాప్కి వెళ్ళేసి ఆ డైమండ్ జ్యువెలరీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళేసరికి మంచిగా మ్యామ్ అయితే ఇదంతా డెకరేట్ చేసేసారు. ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఇంకెక్కువ వీడియో తీయలేదులేండి, ఎందుకంటే స్కూల్ కదా, వేరే పిల్లలు ఉంటారు, ప్రైవసీ ఎందుకులే అనేసి ఇంకా అక్కడ ఎక్కువ ఏం షూట్ చేయలేదు. అండ్ ఇంకా జ్యువెలరీ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, అది కూడా పేమెంట్ చేసేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారు కదా మా ఇద్దరు పిల్లలు. ఇంకా ఇంటికి రాగానే కొంచెము పప్పు అయితే చేశాను. మా అమ్మ పప్పు అయితే చేసింది. చిన్నబాబుకు అమ్మాయి తినిపించేసిందంట. ఇంకా మా పెద్దోడికి కూడా పప్పుతో తినిపించాను. యాక్చువల్గా అయితే బిర్యానీ అడిగాడు, అప్పటికే లేట్ అయిపోయింది కదా, సరే కన్నా కొంచెం తిననేసి తినిపించేసాను. ఇంకా మా మమ్మీ ఏమో ఇక్కడ బట్టలు మర్తి పెట్టుకోవడము ఇంకేదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది. పిల్లలు ఇద్దరు మంచిగా అప్పుడప్పుడు బాగానే ఆడుకుంటారండి, అప్పుడప్పుడే కొట్టుకుంటూ ఉంటారు, కానీ పర్లేదు కొద్ది వరకు అంటే కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉంటారు. సరే ఇంకా అనేసి నేనైతే మా మమ్మీ అంటే మా మమ్మీ నాన్ వెజ్ తినరు కదా నార్మల్గా, వెజిటేబుల్స్ కోసం అయితే ఇలా అదేంటి గుమ్మడికాయ అదన్నీ ఉంటాయి కదా, అవి వేసేసి పులుసు పెట్టిందంట. చెప్తుంది వెళ్ళి తినమ్మా బాగానే ఉంది పులుసు బాగానే ఉంది అనేసి. నాకేమో వద్దమ్మా నేను తిన్ను అనేసి, అంటే బయట వెళ్ళి తిరిగేసి వచ్చేసరికి నాకైతే పెద్దగా తినాలనిపించలేదు. దానికి తోడు పెసరట్టు కదా, త్వరగా డైజెస్ట్ అయినట్టే అనిపించలేదు. దానికి తోడు మా అమ్మ 4-5 దోశలు వేసేస్తుంది. సరే ఇంకా మా మమ్మీ అంతలా చెప్తుంది కదా అనేసి ఈ పులుసు వేసేసుకొని అయితే తిన్నాను. టేస్ట్ మాత్రం అంటే నేను అనుకున్న దానికంటే బాగానే ఉందిలేండి, టేస్ట్ అయితే చాలా బాగుండే. సో త్వరగా వంట చేసేసుకుందాము, మళ్ళీ ఋషికి ఆకలిస్తుందేమో అనేసి అనుకున్నాము. లాస్ట్ ఇయర్స్ అయితే బాగా సెలబ్రేట్ చేసామండి బర్త్డే, బట్ ఈ ఇయరే ఫస్ట్ టైం ఇలా ఇంట్లో అయితే ఏమీ సెలబ్రేషన్ చేయకుండా మొత్తం స్కూల్లోనే చేసాము. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ గిఫ్ట్లు ఇచ్చాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మరి ఋషిబాబు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారులేండి అందరు పిల్లలకి ఇచ్చేసరికి. అంటే ఇంకా ఎప్పుడైనా చూడండి మనము బర్త్డేస్కి ఇట్లా మనకు ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చారనుకో భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ మా డాడీ అయితే డబ్బులు ఇచ్చారండి, ఒక 5,000 ఇచ్చారు పిల్లలిద్దరికి బట్టలు తీసుకోమనేసి. అది కూడా రీజన్ పిల్లలకి ఈసారి ఎక్కువగా బట్టలు తీసుకోవడానికైతే. అంటే ఇంకా బర్త్డే కదా, ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అయితే ఇలా ఏదో డబ్బులు ఇస్తూనే ఉంటారు, కొనుక్కోండి అమ్మా అనేసి. మా డాడీ డబ్బులు ఇచ్చేసారనేసి ఇంకా ఇద్దరికి వచ్చేసేయాలండి ఆ మనీతోనైతే. నిన్ననే మటన్ నైట్ తీసుకొచ్చాను, కొంచెం మ్యారినేట్ ఉప్పు కారము పసుపు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మా ఋషికి ఈ మధ్య మటన్ బిర్యానీ చాలా ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే చికెన్ కూడా తగ్గించాంలేండి.
ఎందుకులే అనేసి ఇంకెక్కువగా చికెన్ అయితే తినట్లేదు, ఎక్కువగా మటన్ అనేది తింటున్నాము. ఇవాళ నా స్టైల్లో అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అసలు నాకు ఆ డైమండ్ జ్యువెలరీ తెచ్చినప్పటి నుంచి అంటే మీకు అది చూపిస్తాను, ఎంత హ్యాపీగా అనిపించిందో. అన్ఎక్స్పెక్టెడ్ అండి నిజంగా. మా హస్బెండ్కి ప్రేమ నాకు అది అంటే మేము ఎప్పుడు కొనుక్కోవాలి అని కూడా అనుకోలేదు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు డైమండ్ జ్యువెలరీ, ఎందుకులే అంటే గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కదా. కానీ మా ఆయన మాత్రం అలా కాదు, నీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా కొందాము అనేసి అన్నారు. సరేలే షాప్కి వెళ్ళి చూద్దాము, మనకేమైనా నచ్చితే అప్పుడు చూద్దాము అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే జాయాలుకాస్కి వెళ్ళండి, ఎందుకంటే 50% మనకు మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫ్ అయితే ఉంది. అండ్ భీమాలో కూడా కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ మనకైతే మేకింగ్ ఛార్జెస్ మీద 50% అంటే కొంచెం బెటర్ కదా. ఎవరికైనా ఏదైనా సడన్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను నా జ్యువెలరీ ఎలా అంటే ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ అయితే తీసుకున్నానండి. అసలు నా సైజు రింగ్ నేను అంటే నా వేళ్ళు చాలా సన్నం ఉంటాయి. నార్మల్గా అయితే నాకు రింగ్ సైజ్ అస్సలు దొరకదండి షాప్కి వెళ్తే, కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా దొరికింది. అదే షాక్ అయిపోయాము ఎంత పర్ఫెక్ట్గా ఉండే. అండ్ నేనైతే 22 క్యారెట్లో డైమండ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు 18 క్యారెట్స్ మళ్ళీ ఎందుకులే అనేసి కొంచెం. అండ్ డిజైన్ కూడా అదే పర్ఫెక్ట్గా అనిపించింది. అదైతే తీసుకున్నాను. ఇక్కడ నేనైతే సింపుల్గా బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇలా బిర్యానీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ బిర్యానీ చేశానండి ఇవాళ. అదేంటో కానీ అన్నీ అప్పుడప్పుడు అలా కుదిరిపోతూ ఉంటాయి కదా. ముందే మటన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అది కొంచెము సాఫ్ట్గా అవుతుంది. ఎవరో అడిగారండి, మీరు నాన్ వెజ్ ముందే తెచ్చి పెట్టుకుంటే అంటే పాడైపోతుంది. అలా ఏమీ ఉండదండి. తెచ్చిన వెంటనే మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగేస్తాను. అండ్ అందులో కొంచెము ఉప్పు కారం పసుపు కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాము. అలా చేయడం వల్ల మనకి ఉప్పు బాగా పట్టేసి కొంచెం మెత్తగా అవుతుంది. అండ్ ఇవాళ మార్నింగే తెద్దామంటే మళ్ళీ మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంటుంది కదా, యాక్చువల్గా అయితే బయటికి వెళ్దామన్నారు. మళ్ళీ బయటికి వెళ్తే బయట ఫుడ్ అదంతా ఎందుకులే, మళ్ళీ రేపు ట్రావెల్ ఉంది కదా. మెయిన్ ఏంటంటే మా కన్సర్న్ ట్రావెల్ ఉంది కదా, మళ్ళీ ఎందుకులే ట్రావెల్లో అనేసి. అండ్ ట్రావెల్లో ఈసారి ఫస్ట్ టైం అండి నేనైతే నాన్ వెజ్ కూడా తీసుకెళ్ళట్లేదు. రేపు అంతా అంటే ఇవాళే ఇంకా మటన్ వండాను కదా, మళ్ళీ రేపు ఎందుకులే అనేసి అయితే రేపైతే వెజ్జే కుక్ చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా బట్టలు సర్దుకునేది ఉంది, ఇల్లంతా కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే సర్దుకోవాలి. అవేంటి అనేది మా అత్తమ్మకు కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నాను, అవేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానండి. అప్పటి వరకు అయితే మా అత్తమ్మకు కూడా చెప్పలేదు, సస్పెన్స్. అంటే ఎప్పుడైనా ఏదైనా తీసుకున్న వెంటనే చెప్తాను, కానీ ఈసారి మా అత్తమ్మకు కూడా ఏం తీసుకున్నాను అనేది చెప్పలేదు. నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు. మనం మటన్ వేసుకున్నాం కదా, ఇది మంచిగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి ముక్క మంచిగా మెత్తగా ఉడుకుద్ది అన్నట్టు. అండ్ గోల్డ్ జ్యువెలరీ అయినా ఏ జ్యువెలరీ అయినా అండి, మేమైతే స్కీములు కట్టి తీసుకున్నది చాలా తక్కువ. కొన్ని ఐటమ్స్ ఏదో తీసుకున్నాము. నార్మల్గా అయితే ఏదో ఇలా ర్యాండమ్గా వెళ్ళి తీసుకోవడమే ఎక్కువైపోతుంది ఉంటుంది. నార్మల్గా అంటే మనం ముందు అంటే నార్మల్గా మీరు తీసుకోవాలి అనుకుంటే స్కీమ్ కట్ అయినా కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఎప్పుడైనా గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉందనుకోండి, ఆ రోజే కొంచెం బల్క్ అమౌంట్లో ఇచ్చేసి గోల్డ్ తీసుకున్నా కూడా బెటర్ అనే నాకైతే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 7,800 ఉందంట గ్రామ్ ప్రైస్ అయితే. కానీ గోల్డ్ షాప్లో మాత్రం ఫుల్ జనాలు ఉన్నారండి. మంచిగా వీడియో తీద్దాము అనుకున్నాను, కానీ మేము వెళ్ళింది అయితే జాయాలుకాస్కి. అక్కడైతే మనకి ముందే చెప్పారు వీడియో మాత్రం తీయొద్దండి అని చెప్పారు. అసలు తీసుంటే బాగుండేది అనిపించింది. అంటే కొంచెము నేను ట్రై చేసిన డిఫరెంట్ ఐటమ్స్ చూపిద్దాము అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అండి, వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఎందుకు అలా చేస్తావు అది ఇది అని అంటూ ఉంటారు. ఎందుకులే ఇంకా అంతా అంటే మా హస్బెండ్ ఇన్కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు ఇంకా అలాంటి పనులు చేయకూడదు అనేసి అయితే పెద్దగా అలాంటి వాటికైతే ఆర్గ్యూ చేయలేండి. నేనైతే పెద్దగా వీడియో అంటే ఇంకా ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ నిన్ననే ఇంకా సండే కదా కొంచెం టైం ఎక్కువగా ఉండే, జాయాలుకాస్కి వెళ్ళాము, భీమాకి వెళ్ళాము, ఒక 3-4 అంటే జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్ళి బాగా చెక్ చేసి మరే తీసుకున్నామండి. అదైతే ఇంకా ఫస్ట్ మటన్ అయితే ఒక 3-4 విజిల్స్ అయినా మంచిగా అంటే మెత్తగా కుక్ అయ్యేలాగా మనమైతే మటన్కి అయితే విజిల్స్ వేయించుకోవాలి. నేనైతే ఒక 5 విజిల్స్ అంత వచ్చే వరకు అయితే మటన్ అయితే కుక్ చేశాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికాక అప్పుడు మనం బియ్యము అందులోనే వాటర్ లాగా వేసేసానంటే, అంటే కొంచెం వాటర్ తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో కొంచెము వాటర్ వేసుకొని మనము కుక్ చేసుకుంటాం కదా, అందుకే అండి కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోండి. అండ్ నేనైతే కొంచెం పాత బియ్యం తీసుకున్నాను. పాత బియ్యం అయితే మనకి కొంచెం పొడిగా పర్ఫెక్ట్గా అంటే మంచిగా కుక్ అయిపోద్ది, పొడిగా కూడా ఉంటుంది కదా.
కానీ కొంచెము అంటే నేను రైస్ కరెక్ట్గా వేసానండి. ఒక పావు కేజీగా ఒక 300 గ్రామ్స్ ఉంటుందేమో మటన్, దానికి తగ్గట్టే రైస్ వేసాను. యాక్చువల్లీ ఇంకో కొంచెం రైస్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మా వాడు అంటే మనకి ఇలా తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మా రిషిబాబుకి మాత్రం అమ్మ కొంచెం స్పైసీగా ఉందమ్మా, అమ్మ స్పైసీగా ఉందమ్మా అనేసి చెప్తూనే ఉన్నాడు. అయ్యో ఇంకో కొంచెం సాఫ్ట్ అంటే ఎప్పుడైనా అండి ఇంకా మనకు పిల్లలు తింటేనే కదా మంచిగా అనిపించేది. కానీ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. కానీ మా వాడికే అంటే మా వాడు మరీ స్పైస్ తక్కువగా తింటాడు కదా, వాడికి కొంచెం స్పైస్ తక్కువైన అంటే స్పైస్ ఎక్కువైనట్టు అనిపించింది. కానీ దానికి తోడు ఆ కేక్ అవన్నీ కూడా ఇంకా ఫుల్గానే తిన్నాళ్ళండి ఇవాళ. అంటే మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు నార్మల్గా పెట్టాం కదా, అందుకే దొరికినప్పుడే ఎక్కువగా తిందాము అనుకుంటూ ఉంటారు. నార్మల్గా పిల్లలతో ఇది ఒక డిసడ్వాంటేజ్ అయిపోయిందండి. బయట నార్మల్గా పిల్లలేమో కొంచెం తక్కువగానే తింటారేమో, మా రిషిబాబు మాత్రం ఎప్పుడైనా కనిపిస్తేనైతే ఫుల్గా తిందామని ట్రై చేస్తూ ఉంటాడు, అలా ఉంటుంది. కానీ బిర్యానీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మా ఆయనకి కూడా ఇలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా చేసావు. ఆయన ముక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, తినేటప్పుడు మంచిగా జ్యూసీగా అలా అయితే ఉంది. ఇంకెక్కడైతే మీకు నా జ్యువెలరీ అయితే చూపిస్తాను అన్నాను కదా, నా గోల్డ్ షాపింగ్ డైమండ్ షాపింగ్ ఇదండి. ఫస్ట్ టైం అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ తీసుకెళ్ళి కొనిస్తారు అనేసి. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా మా ఆయనకైతే అస్సలు ఆగదండి. చూపిస్తాను మీకు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను ఈ డైమండ్స్ అయితే. జాయా లుకాస్లో తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడైతే అందులో మనకి 50% ఆఫ్ ఉందంట. అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిపైన 50% ఆఫ్ ఉందంట. దానివల్లే తెచ్చుకున్నాను, అందులోకి వెళ్ళి స్పెసిఫిక్గా తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే ఈ రింగ్ చూపిస్తాను. రింగ్ ఇలా ఉంది, మీకు కనిపిస్తుందా క్లియర్గా? ఇది మనకి రింగ్ మొత్తము అంటే ఇది ఉంటుంది కదా, ఇది రింగ్ యాక్చువల్గా అయితే డైమండ్స్కి మనకి 18 క్యారెట్స్ వస్తుందంట. కానీ ఈ రింగ్ మాత్రం 22 క్యారెట్సే అండి. ఇదైతే 22. వీటికి చిన్నగా డైమండ్స్ అయితే వచ్చాయి ఇలా. అంటే ఇదేదో క్లోజ్ ఫినిష్ అంట, దీనివల్లే మనకి 22 క్యారెట్స్ గోల్డ్ అయితే వచ్చింది. ఇదైతే 3.7 గ్రామ్స్. ఇది ఎంత కాస్ట్ ఉంటుందంటే రింగ్ ఇదైతే 47,000 అండి ఈ రింగ్ కాస్ట్. ఆల్రెడీ నేను చేతికి ఒకటి పెట్టుకుంటాను కదా, ఇదైతే కంప్లీట్ గోల్డ్ రింగ్ అండ్ ఇదైతే డైమండ్ రింగ్. 47,000 పడింది మనకి. అండ్ ఈ డైమండ్ కాస్ట్ అయితే 13,000 ఎంత. సో మనకైతే ఆ డైమండ్స్కి ఇలా కార్డులు అయితే ఇచ్చారు. ఇదిగోండి చూసారు కదా, ఇలా కార్డ్స్ ఇచ్చారు. ఇవేంటంటే మన డైమండ్స్ ప్యూరిటీ ఆ సర్టిఫికేట్స్, డైమండ్స్కి సర్టిఫికేట్ ఇస్తారు కదా, అవైతే ఇచ్చారు. ఇలా సింపుల్గా అంటే మా హస్బెండ్ ఏంటంటే డైలీ డైమండ్ రింగ్ పెట్టుకో అనేసి అయితే ఇలా కొన్నారు. బాగున్నాయి కదా, సరే అనిపించింది. సింపుల్గా అంటే ఇంకా పెద్ద హెవీగా కాకుండా ఇలా సింపుల్గా డైమండ్ రింగ్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఇయర్ రింగ్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి డైమండ్లు. నాకు పెద్దగా డైమండ్స్ అంటే ఎంతగా ఇష్టం ఉండదు. అంటే ఇష్టం మీన్స్ ఎందుకులే కాస్ట్ ఎక్కువ కదా, గోల్డ్ అయితే బెటర్ కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా మా ఆయన ఏమో డైమండే తీసుకో అని చెప్పారు, అందుకే ఇవి తీసుకున్నాను. ఇవైతే ఇయర్ రింగ్స్. వీటి కాస్ట్ అయితే మనకి ఇయర్ రింగ్స్ 45,000 అండి. ఇయర్ రింగ్స్ గోల్డ్ రింగ్కి ఎక్కువ పడింది, ఎందుకంటే ఇది ఎక్కువ గ్రామ్స్ గోల్డ్ మనకి 3.7 గ్రామ్స్ ఉంది ఇది, అందుకే రింగే కాస్ట్ ఎక్కువ. ఇదైతే 45,000 ఇయర్ రింగ్స్ అయితే. ఇయర్ రింగ్స్ ఎంత ఉన్నాయంటే 3 గ్రామ్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్, అంటే మనకి డైమండ్స్తో కలిపి. కానీ ఇందులో చూసారు కదా డైమండ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడింది. అలాగే 50% మేకింగ్ ఛార్జెస్లో ఆఫ్ ఉంది కదా అని ఇవి తీసుకున్నాను. ఏమైతే పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడే పెట్టుకోండి, సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక పెట్టుకుంటాను. చూడండి, ఇదిగోండి క్లోజప్లో చూపిస్తున్నాను కదా, ఇవి తీసుకున్నాను. నచ్చాయా మీకు? ఒకసారి కామెంట్ చేయండి. నా సెలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే అలా సడన్గా వెళ్ళి తీసుకున్నాను. నిన్న సడన్గా అలా తీసుకెళ్ళానండి.
బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అసలు తీసుకోను అనుకున్నాను, కానీ ఈ ఇయర్ రింగ్స్ డైమండ్ రింగ్ తీసుకున్నాను. ఇవి ఈవినింగ్ పెట్టుకొని మీకు చూపి. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేశాను. ఇంకా వచ్చాకైతే ఫస్ట్ అయితే పెట్టుకొని చూపిస్తున్నానండి. ఇవాళ డే అయితే నిజంగా చాలా చాలా హ్యాపీగా గడిచింది. నాకైతే ఇవి బాగా సెట్ అయ్యంట. మా మమ్మీ, మా హస్బెండ్ అందరికి కూడా బాగా నచ్చాయి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. మళ్ళీ రేపైతే ట్రావెల్ చేయాలి కదా, మళ్ళీ బట్టలన్నీ సర్దుకోవాలి. వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. ఇవి నాకు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. షార్ట్ వీడియో కూడా పెడతాను క్లియర్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.